தமிழக முதலமைச்சர் மு.க.ஸ்டாலின் தொகுதி மறுசீரமைப்புக்கு எதிராக சென்னையில் ஆலோசனைக் கூட்டத்திற்கு ஏற்பாடு செய்யப்பட்டிருக்கிறது. తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ప్రత్యేకంగా ఉప ముఖ్యమంత్రి ప్రతి జానారెడ్డి ఇద్దరు కూడా దీనికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రభుత్వ పరంగా కాంగ్రెస్ పరంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను కూడా ఇందులో చర్చించదలుచుకున్నాము. అందరు అభిప్రాయాలు తీసుకోదలుచుకున్నాము. 22 తారీఖు నాడు తమిళనాడులో మేము వెళ్లి మాట్లాడే లోపల తెలంగాణలో సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలంగాణలో ఉండే అన్ని పార్టీల అభిప్రాయాలు కూడా తీసుకోదలుచుకున్నాం. ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు. సౌత్ లో దక్షిణాదిలో ఉండే అన్ని రాష్ట్ర ప్రజలకు నష్టం. ఇది పార్టీలకు అతీతంగా స్పందించాల్సిన సందర్భం. తప్పకుండా పార్టీలకు అతీతంగా అందరినీ ఆహ్వానిస్తాం, ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ సౌత్. ఐఎమ్ గోయింగ్ టు ఇన్వైట్ Bharatiya Janata Party leaders in Telangana. Why? Because they have to take responsibility to protect our rights. So I have told my Deputy Chief Minister and Mr. Jana Reddy Garu to invite Kishan Reddy as a Telangana BJP president to attend in this meeting. He has to raise his voice in the cabinet. Why? Because it is going to affect our fundamental rights. So this delimitation is going to limited our opportunities. Where we are not ready to accept that, Kishan Reddy has to react on this. Why? Because from Telangana, he is representing the union cabinet. He has to answer. He has to fight for our rights. So, అందరినీ ఆహ్వానిస్తున్నాము. ఇది పార్టీలకు అతీతంగా. అందుకే ఈరోజు స్టాలిన్ గారు ఏదైతే తమిళనాడులో సమావేశాన్ని ఏర్పాటు చేసిండో ఆ సమావేశాన్ని నేను అభినందిస్తున్నా. ఆ సమావేశానికి రాజకీయాలకు అతీతంగా దక్షిణాది రాష్ట్రాల ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి అందరూ వస్తే బాగుంటుంది అని చెప్పి నేను సూచన చేస్తున్నా. Sir, you said that you are going to get permission from your high command. Yes, I have to take. When are you going to meet your leadership? Before 22nd, you need not worry about that. While I'm going to Chennai, I will take permission. సార్ ఖచ్చితంగా ఇది జాతీయ స్థాయిలో ఒక ఆందోళన జరగబోతుందా? సౌత్ లో ఖచ్చితంగా 22 తారీఖు రోజు నిర్ణయిస్తాం కార్యాచరణ ఎట్లుండాలనేది. ఇది ఒక రోజు కోసం, ఒక నెల కోసం, ఒక సంవత్సరం కోసం కాదు. 2029 ఎన్నికల లోపల జరగబోయే అన్ని పరిణామాలను ఎదుర్కోవడానికి అవసరమైన ప్రణాళికలను, కార్యాచరణను, రాజకీయ పార్టీల సమీకరణలు అన్నింటిని కూడా జమ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా 22 తారీఖులో చర్చించడానికి సమావేశాన్ని ఏర్పాటు చేసిండ్రు. 22 తారీఖు రోజు